యువ హీరోలలో విజయ్ తలపతికి తమిళనాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్తో ఈక్వల్గా కంపేర్ చేస్తూ ఉంటారు విజయ్ ఫ్యాన్స్. అయితే విజయ్ సైతం రాజకీయ జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టుగా గతంలో అనేక వార్తలు వచ్చాయి. తన పార్టీని అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా పార్టీకి సంబంధించిన జెండాను సైతం విజయ్ లాంచ్ చేశారు. అటువంటిది విజయ్పై సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. డిఎంకే పార్టీ ఓ మర్రి చెట్టు లాంటిది, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందని తెలిపారు. డిఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరని తెలిపారు రజనీ. మంత్రి ఏవి వేలు రచించిన కలైంగర్ ఎనుమ్దాయ్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ పాల్గొని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలి, విమర్శలు ఇతరులను బాధించకూడదని తెలిపారు. కళాకారుడు కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు. కరుణానిధి సమాజం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. రాజ్నాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట ఆయన ఒక్కడే మాట్లాడినట్టు కాదు, పైనుంచి ఆర్డర్ వస్తేనే ఆయన అంతలా మాట్లాడి ఉంటారని తెలిపారు. సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కానీ స్టాలిన్ సమర్థవంతంగా ఆ పని చేస్తూ వస్తున్నారు. స్టాలిన్ తన పార్టీలోని సీనియర్ నాయకులతో సైతం అత్యంత సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. వరుసగా పార్టీకి విజయాలను తీసుకువస్తున్నారని ఆయనకు తన అభినందనలు తెలియజేశారు రజనీ. అయితే విజయ్ కొత్త పార్టీ పెట్టిన తరుణంలో ఆయనకు కౌంటర్గా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. తుఫాన్ అనే విజయ్ గురించి ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా దానికి సమాధానంగా మర్రి చెట్టును కదిలించే తుఫాన్ ఇప్పటి వరకు రాలేదని రజనీ సమాధానం ఇచ్చారు.